సో బట్టలు ఎలా నేస్తున్నారో నేత కాకుండా మిషన్ చూసారు కదా, ఆ లోపలికి వెళ్ళి వచ్చా అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సో ఇవాళ శనివారం, తేదీ వచ్చేసి 4, మా రోహిత్ నాని బర్త్డే. సో ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే టు యూ రోహిత్. సో మా రోహిత్ కూడా మీరందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రోహిత్ బాబుకు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రోహిత్. ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే. సో మేము ఈరోజు కరీంనగర్ నుండి సిరిసిల్ల ప్రయాణం చేయబోతున్నాం అనమాట. ఈ జర్నీలో ఎలా జరగబోతుంది ఏంటి అనేది చూద్దాం, ఓకేనా? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వాతావరణం చల్లగా ఉంది, ఎండ మాత్రం మంచిగా కొడుతుంది. సో ఇప్పుడైతే మా సమయం వచ్చేసి టైము ఎంత 4:25 అవుతుంది. సండే, రేపు సండే కనుక జున్నానికి హాలిడే అనమాట. సో మా లగేజ్ ఇక్కడ చూసారు కదా, అన్ని ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ చూసారా ప్యాకింగ్ చేసుకుంటున్నాము. ప్రజెంట్ అయితే బయలుదేరదాం. ఇంకా బయట చూస్తారా, బయట చూస్తే పరిస్థితి ఇట్టుంది. బయట చూసారా, ఒకసారి బయట చూసేద్దాం మనం. మేము బయట చూసి చూపెడతాం మీకు. బయట వాతావరణం ఎట్టుందని చాలా రోజులు అవుతుంది కదా నేను వాస్తవ బ్లాగ్ చేయక. సో మన చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే చేస్తున్నాను. బయట వాతావరణం ఇది అనమాట. ఈ విధంగా ప్రజెంట్ అయితే ఉంది వాతావరణం. చూసారు కదా, మంచి ఎండ కొడుతుంది, సూపర్ ఎండ. క్లైమేటికల్ కండిషన్స్ అయితే బాగున్నాయి. ఇంకెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది చాలా తర్వాత రెగ్యులర్గా చేస్తేనే బ్లాగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఎప్పుడో ఒకసారి మాట్లాడాను అనుకోండి, మాట్లాడడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇవాళ కూడా ఏం మాట్లాడడం అర్థం కావట్లేదు, ఏం చూపెట్టాలి మీకు అని చెప్పేసి. మా చిన్న దానిమ్మకాయలు ఇవి మేము దానిమ్మ చెట్లు పెట్టినాయి కాదండి, కేవలం మన ఏమంటారు కార్తీక పౌర్ణమి రోజు దానిమ్మకాయలు ఇత్తులు పెడతాం కదా, ఆ ఇత్తులు పడి ఇట్లా చెట్లు మొలిసాయి. వాటికి మళ్ళీ హైబ్రిడ్ దానిమ్మకాయలు కూడా వస్తున్నాయి. మా పిల్లలు అయితే ఉంచట్లేదు. చూసారు కదా, వీటిని యాక్చువల్గా కాయలు కాస్తాం. పిల్లలు పువ్వులు అనుకొని వాటిని తెంపేస్తున్నారు అనమాట. యాక్చువల్గా అవి దానిమ్మకాయలు కాదు, అంటే చాలా కాయలు తెంపకు నాని. వాటికి దానిమ్మకాయలు అయితే ఓకేనా, తెంపకు. దానిమ్మకాయలు అయితే తెంపదు, పెద్ద కాయ అయితే ఫ్రూట్ అవుతుంది. అవును, పువ్వు అయి కాయ పండు అవుతుంది. సో మీలో ఎంతమంది జామ చెట్లు దానిమ్మ చెట్లు అందరి ఇంట్లో ఉంటాయి కదా, మీ ఇంట్లో కూడా ఏమన్నా మీరు పెట్టినవి ఉన్నాయా, అలా వెలిసి పెరిగినాయా, అంటే విత్తనాలు పెట్టినాయా అని కింద కామెంట్ చేయండి. బయట అయితే పక్షులు కిలకర రాగాలతో అక్కడ ఉంది. ఇక మా తాటి చెట్లు చాలా అవుతుంది. ఆ అంకుల్ కొత్త వచ్చి ఇప్పుడు తాటి చెట్లకు మనకి కుండలు పెట్టాడనమాట. ఇవి చూసారు కదా, ఇది మొగ చెట్టు, ఇదేమో మొగ చెట్టు, అవి రెండు ఆడ చెట్లు అనమాట. ఇవి పొద్దుడకల్లే అంటారు వీటిని. ఇంకా బయలుదేరుతాం. ఇంకా చల్లి మేమైతే ఇక్కడ చెప్పాలి కార్లో. మా విన్నాన్ అయితే పడుకున్నాడు. అమ్మ రెడీ చూసారు నా బ్యాగ్, కెమెరాల బ్యాగులు ఇట్లా లగేజ్ అన్ని సైడ్ రెడీ చేసుకుంటున్నాను. ఇంకో బ్యాగ్ రెడీ అయింది. ఊరికి వెళ్ళాలంటే అన్ని బ్యాగులు రెడీ చేసుకోవాలి ఫస్ట్. రెడీ అయినా వెళ్ళడమేనా, ఇంకా లేట్ ఉంది ఏమన్నా? సో ఇప్పుడు బోర్లు గిట్ట ఏమైనా ఉంటే వాళ్ళు క్లీన్ చేసుకొని పాలు ఏమైనా ఉంటే అన్ని పక్కన ఉంటాయి. ఎందుకంటే మరి రేపు ఉంటాం కదా ఇంట్లో, పాలు గిట్ట ఖరాబ్ అయితే కనుక ముందే అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. మా విన్నాను ఏం చేస్తున్నాడు చూద్దాం. జున్నాను చూసాం, ఇది చూసారు కదా, మా విన్నాను ఇంకా పడుకున్నాడు. ఇక్కడ బజ్జుకున్నాడు, మా విన్నాను అయితే బజ్జుకున్నాడు. సో అమ్మ ఏం చేస్తుంది? అమ్మ రెడీనా? అమ్మ రెడీనా? రావచ్చా? చలో అమ్మ రెడీ అయింది. అమ్మ రెడీ అయిపోయింది. ఇక టాబ్లెట్ వేసుకుంటుంది. జున్నా టాబ్లెట్ ఇచ్చిండు, వాటర్ తీసుకొచ్చిండు. ఓకేనా, ఇక బయలుదేరుతాం. మా ఇంట్లో పక్షుల కోసం ఏర్పరిచిన స్టాండ్ చూసారు కదా. అయితే ఈ స్టాండ్ ఇక్కడ ఏంటంటే, మనం పక్షులకు బియ్యం పోసామనుకోండి ఎక్కువ పిట్టలు రావు. అదే వడ్లు పోసామనుకో నెంబర్ ఆఫ్ పిట్టలు వస్తాయి అనమాట. అంటే వడ్లనే తింటాయి, బియ్యాన్ని తినాయి. అంటే బియ్యం అవి తినేటి లోపల, వడ్ల లోపల బియ్యం అయినా కూడా అవి ఉడుచుకొని మాత్రమే వీటినే తింటాయి. వడ్లు పోసినప్పుడు మాత్రం చాలా వస్తాయి అనమాట. ఇది మా అన్నయ్య ఇచ్చాడు అనమాట, రవణ, మన పొత్తూరు రవణ ఇచ్చాడు. వాళ్ళ ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాడు. నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను. మన పిట్టలు పెట్టడానికి మంచి కంపెనీ. అయిపోయిన కొద్దీ మళ్ళీ వస్తాయన్నమాట ఇళ్ళకి. ఎటు పోతున్నాం? మళ్ళీ కూడా రవణ ఇచ్చిన దగ్గరికి ఇప్పుడు సిరిసిల్ల వెళ్తున్నాడు. పొత్తూరు రవణ ఉంది కానీ సిరిసిల్లకి వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. నువ్వేందో అన్నయ్య జున్ను అందుతున్నాడని చెప్పి ఇక్కడ షూజ్ చేసుకొని చూస్తున్నాడు మరి. సో పిట్టలు వచ్చినాయి ఇవాళ, వచ్చినాయా? చాలా అమ్మ సింగిల్ కవర్తోనే ఇది రెడీ అయింది చూసారా. ఇట్లా కవర్ పెట్టుకొస్తారా అమ్మ, మంచి బ్యాగ్ పెట్టుకుంటా. అమ్మ చీర వచ్చేసి ఇలా కెమెరా బ్యాగ్ పెట్టుకుందనమాట. సో యాక్చువల్గా ట్రాలీ బ్యాగ్ అని చాలా ఉపయోగపడుతుందండి. వాస్తవంగా మన బ్యాగులు ఉన్నదానికంటే 10 బ్యాగులు అవి ఉన్నదానికంటే సేఫ్ సైడ్ ఈ ట్రాలీ బ్యాగ్లే. మీకు కావాల్సిన దీని లింక్స్ ఇస్తాను, మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇస్తాను. కొనుక్కుంటే బ్యాగుల కంటే ఇది బెటర్ 100%. ఇక్కడ ఎటైనా సేఫ్ సైడ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ఏం వస్తువులు పెట్టుకోవచ్చు అనమాట. సో మా టైం ఇంకా గడిచిపోతుంది, తొందరగా బయలుదేరాలి. ఓకేనా, బయలుదేరదామా? మళ్ళీ మా జున్నానేమో చేస్తున్నాడు, రిపేర్లు చేస్తున్నాడు ఇక్కడ. ఫ్రెండ్స్ 4:05 అవుతుంది. మేమైతే బయలుదేరాము. ఇంకా మా ప్రయాణం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి
ఫస్ట్ మన కార్ కూడా మొత్తం కార్ అయితే ఫుల్ ఘోరంగా డస్ట్ పెడుతుంది. నువ్వు 5 మంది రెడీ అని క్లాస్ పెట్టుకున్నాడు. జిన్నాని విన్నాని అందరూ అయితే బయలుదేరుతున్నాం. ఊరికి బయలుదేరి చూస్తున్నారు లగేజ్ బ్యాగ్ పట్టుకొని బయలుదేరుతున్నారు అనమాట. పాపం మన బండి ఇక్కడే ఉంటుంది ఒంటరిగా. ఇక్కడ అంటడం చెట్లు బాయ్ బాయ్ అందరికీ, ఆకాశం చెట్లు అందరికీ బాయ్ బాయ్. చలో చలో. జున్నాన్ అయితే ట్రాలీ బ్యాగ్తో ఆట ఆడుతున్నాడు. చలో 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 చలో. ఏమైంది? వై ఆర్ యు క్రైయింగ్ బయట? డోంట్ క్రై లైక్ దాట్. మన బ్యాగ్ అయితే పెట్టేస్తాం. ఇంకా ఫస్ట్ చాలా రోజులు అవుతుంది కదా మా బండి టైర్లలో కార్లలో గాలి ఉందా లేదో చెక్ చేసుకుందాం. ముందు టైర్లో గాలి తగ్గింది బేట, గాలి పెట్టుకుందాం. వెనక టైర్లో కూడా అన్ని గాలి పెట్టుకోవాలి, గాలి తక్కువగా ఉంది. సాయంత్రం 5:34 అవుతుంది. మా జున్నాన్ అయితే పడుకున్నాడు, విన్నానైతే అన్ని చూస్తున్నాడు. బయట అమ్మ వెనకాల కూర్చుంది. బయలుదేరాము. సూర్యుడు అస్తమిస్తున్నాడు చూస్తారు కదా, సూర్యుడు అస్తమయం అవుతుంది ప్రజెంట్ అయితే. చింతకుంట దాకా వచ్చాము ఫ్రెండ్స్. ఆకాశంలో చూసారా జెట్ ఫ్లైట్ పోయింది, సూర్యాస్తం అవుతుంది. మొత్తానికి రెడ్ ఆరెంజ్ కలర్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మేము కర్నాటక టు వేములవాడ రోడ్లో అయితే ఎక్కాము, రోడ్కి ఎక్కాము. అది కచ్చి ఎక్కడ పోయింది చూసారు కదా. మన చింతకుంట కెనాల్ దగ్గరకు వచ్చాము. ప్రజెంట్ డ్యామ్కి వచ్చేది ఎస్ఆర్ఎస్పి కెనాల్. ఎస్ఆర్ఎస్పి కెనాల్ మీకు వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. సో వెళ్ళేసరికి ఆల్మోస్ట్ గంట టైం పడుతుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ మాత్రం విపరీతమైన ట్రాఫిక్ ఉంది. మినిమం ఎంత లేకుండా గంట టైం పడుతుంది 40 కిలోమీటర్స్కి. బస్సు కూడా వస్తుంది. కొద్దిగా అయితే చీకటి అవుతుంది, వీడియో తీయడానికి కూడా ఏమి ఉండదు అనమాట కంప్లీట్లీ. అందుకొరకు ఇప్పుడే చూడండి ఇంకా ప్లేస్ అంతా, వాతావరణం అంతా. చింతకుంట రోడ్ డబల్ లైన్ రోడ్ అయింది మొత్తం. ఇప్పటికే చీకటి అయిపోయింది, ఇంకా అనిపించట్లేదు కెమెరాలో. వాస్తవంగా అయితే చీకటి అయిపోయింది. జున్నాను ఏడు పెట్టా, జున్నాను పడుకున్నాడా? జున్ను స్కూల్ నుంచి వచ్చింది కదా, తొందర నిద్ర పోయిండు అనమాట. వీడిని మాత్రమే జరక పడుకొని లేచిండు, అందుకొరకే అది అన్నారు. అమ్మ పడుకున్నదా? లేచిందా? పడుకొని లేచింది. ఏడిచినావా? ఎందుకు ఏడిచినావు మరి? ఏడిచిండు అని చెప్తాండు. ఇంటి దగ్గర ఏడిచిండు, నిద్రగా లేచి ఏడిచిండు అనమాట. ఏడిచి కూడా చెప్తాను. ఎందుకు ఏడిచినావు మరి? ఎందుకు ఏడిచినా చెప్పు. సూర్యుడు సన్ కూడా ఆరెంజ్ సన్, కంప్లీట్లీ ఆరెంజ్ కనిపిస్తుంది. సన్ చూసారా? కనిపిస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది. కిందికి పోతా ఉన్నాడు, పైకి ఉంది. అవును, కిందికి ఉన్నది పైకి ఉన్నది, కంప్లీట్లీ ఆరెంజ్ కలర్ సన్. ఓకే, మాకు కరీంనగర్ నుండి సిరిసిల్ల రావడానికి 1 గంట టైం పట్టింది అన్నమాట, డ్యూ టు హెవీ ట్రాఫిక్. ప్రజెంట్ అయితే అన్ని వాళ్ళకి వచ్చాము, కార్ ఇక్కడ పార్క్ చేసాము. అప్పుడే వచ్చాము కానీ నేను వీడియో తీయలేదు. సో ఇది మనకు సిరిసిల్లలో ఉన్న రోడ్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు సాంచే మిషన్స్ ఉంటాయి కదా, అంటే బట్టలు నేత కార్మికులు మొత్తం సిరిసిల్ల మొత్తం కూడా నేత కార్మికులు ఉంటారు. వాళ్ళైతే సాంచాలు వర్క్ వస్తున్నాయి, ఆ సౌండ్లే ఫుల్ వినబడుతున్నాయి. మా జున్నాని విన్నాని అయితే ఇక్కడ ఆటలాడుతున్నారు, డ్యాన్సులు చేస్తారు ఆ పాటలు పోయడానికి. పదండి పదండి. సో బట్టలు ఎలా నేస్తున్నారో నేత కాకుండా మిషన్ చూసారు కదా, ఆ లోపలికి వెళ్ళొచ్చా అనమాట. చూపెట్టాము, సినిమాలో చూపెట్టాము. యూట్యూబ్ వరప్రసాద్ వరం ఛానల్ వస్తుంది. సో చూసారు కదా బట్టలు ఎలా నేస్తున్నారు, ఎంత సౌండ్ వస్తుంది, ఎట్లా నేస్తారు అంటే నేత కార్మికుల ఎట్లా మిషనరీ లైఫ్ అనేది ఎలా ఉందని చెప్పేసి. జున్న ఎట్లా బయట చూసిలా, ఎట్లా అనిపించింది నీకు? ఎట్లా అనిపించింది? డ్యాన్స్ చేస్తున్నారు ఆ సౌండ్లకు. బట్టలు నేస్తుంటే అనే వాటికి సౌండ్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. మా విన్నా డ్యాన్స్ చేస్తున్నారు. పదండి లోపల కదండి, పదండి.
ప్రజెంట్ అయితే అన్నయ్య వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నాం అనమాట. అక్కడ శాంతం చూశారు కదా ఎట్లా సౌండ్ వస్తున్నాయో, మొత్తానికి అసలు ఏం మాట ఆడకుండా సౌండ్ వస్తున్నాయి అనమాట. సో మా ఇంటి దగ్గర నేను పిట్టలకి ఎట్లా చేశాను, ఇక్కడ కూడా అన్నయ్య చేశాను. సరే పిట్టల కోసం పెట్టాను ఇక్కడ సేమ్ ఇక్కడ. మా ఇంట్లోకి అయితే వెళ్తున్నా ప్రజెంట్ అయితే. సో అమ్మాయిలు కూర్చున్నారు, అన్నయ్య కూర్చున్నారు ఇక్కడ. సో ఇక్కడ టీ నడుస్తుంది. ఏం చేసిండు మీరు? ఎట్లా అన్నది ఫోన్లో గట్రా చలో వదిన ఇంటికి వచ్చేసాము. ఇక్కడ వదిన మా కోసం ఏంది ఉప్మా వేస్తుంది, గరం ఉప్మా వేస్తుంది ప్రజెంట్ అయితే. ఏంది పొడుపు అది ఏం ఉప్పుడు విండి అంటారా లేకపోతే ఎట్లా ఉప్మా మెత్తానా? మంచి టేస్ట్ ఉండాలి, ఎట్లున్నా పర్లేదు. సో వదిన స్పెషల్ ఉప్మా వేస్తుంది అనమాట. జాన్సన్ చేస్తుంది ఇక్కడ, జాన్సన్ కొత్తిమీర కడుగుతుంది. సో ఇది కథ సాచేయం కదా. ఇక్కడ పాలకూర కర్రీ, అన్నయ్య కూరగాయలు తెచ్చేయండు. వీళ్ళైతే ఆటలు అయితే ఫుల్ ఆటలాడుతున్నారు. దయం చూస్తానా? దయం చూస్తానట. ఏం చేస్తున్నారు? సో నా ఇట్స్ డిన్నర్ టైం. నైట్ అయితే 9 అవుతుంది. మనకైతే పల్లాలు రెడీ అయినాయి. మా విన్ అయితే అల్లరి జరుగుతున్నారు. ఇక్కడ క్రియేటివిటీ ఛానల్ వల్ల వీడియో అయితే వస్తుంది. ఇక్కడ అందరూ అయితే ఇక్కడ కూర్చున్నారు. సో నేను కూడా రెడీ కావాలి తినడానికి. ఇంకా తిందాం, తిన్న తర్వాత మాట్లాడదాం మళ్ళా. చలో నాకు ఉప్మా వడ్డించింది వదిన ఇక్కడ ప్రజెంట్ అయితే. అన్నయ్య కూడా తినడం స్టార్ట్ చేసాము. మా పిల్లలు అయితే పడుకున్నారు అక్కడ. ఏమంటారు బాల్స్ ఆడుకున్నాడు. మనం ఏమంటే థర్మకోల్ బాల్స్ ఉంటాయి కదా, విన్నానేమో థర్మకోల్ బాల్స్ ఆడుకుంటున్నాడు. అమ్మ తింటుంది. జున్నాని క్యాలెండర్ కూర్చుతా బేట, న్యూ ఇయర్ క్యాలెండర్తో ఆడుతున్నాడు. జాన్స్ ఏం చెప్తుంది ఇక్కడ యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ చూస్తుంది అనమాట ప్రజెంట్ అయితే. తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం, ఓకేనా? రాత్రి 10:30 చూసారా. రేపు పొద్దున పని లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళనే పాలకూరను కడి చేస్తున్నారు ఇక్కడ. అండ్ మా జున్నాని విన్నానికి అయితే బజ్జుకున్నారు ఇక్కడ. 10:30 అవుతుంది. ఇంకా నేనైతే పడుకోలేదు, తినడం అయిపోయింది. అండ్ చూసారా అమ్మ పడుకోలే, ఇంకా అన్నయ్య పడుకోలేదు. కొనసాగుతుంది అనమాట. మేము రాత్రి 11-12 దాకా ముచ్చి పెట్టి దాని తర్వాత పడుకుంటాం ఇంకా.